జగన్మోహన్ రెడ్డి సిగ్గు ఉద్యోగాలు అమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సిగ్గు ఉద్యోగాలు అమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి రాజీనామా చెయ్యాలి జగన్మోహన్ రెడ్డి రాజీనామా చెయ్యాలి జగన్మోహన్ రెడ్డి రాజీనామా చెయ్యాలి జగన్మోహన్ రెడ్డి రాజీనామా చెయ్యాలి జగన్మోహన్ రెడ్డి సిగ్గు ఉద్యోగాల జగన్మోహన్ రెడ్డి సిగ్గు ఉద్యోగాలు అమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి సిగ్గు ఉద్యోగాలు అమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జనసేన టీడీపీ బీజేపీ పార్టీల ఐక్యత బీజేపీ జనసేన టీడీపీ పార్టీల ఐక్యత నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నాయకత్వం పర్యటన బుజ్జన్న పర్యటన చంటి నాయకత్వం పర్యటన చంటి నాయకత్వం. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి ఇసుక మాఫియా మద్యం మాఫియా అనుకున్నాం. మరి యువత భవిష్యత్తును కూడా ఏ విధంగా నాశనం చేసింది అనేది కోర్టు తీర్పు ద్వారా బయటపడింది. 2022లో ఏపీపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్స్ లో అవినీతి జరిగిందని చెప్పి మరి కోర్టు ఆ పోస్టులన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. ఎందుకనంటే ఒక్కొక్క డిప్యూటీ కలెక్టర్ పోస్టు 2.5 కోట్లకు, అలాగే డిఎస్పీ పోస్టులు 1.5 కోట్లకు అమ్ముకున్నారని చెప్పి మరి ప్రజలందరూ కూడా అంటున్నారు. అవన్నీ కూడా ఏ విధంగా అయితే మెయిన్స్ ఎగ్జామ్ లో ఒక తపాయే వెరిఫికేషన్ చేయవలసినప్పటికీ కూడా 2 తపాలు చేశారని చెప్పి కోర్టు అఫిడవిట్ లో మళ్ళీ వాళ్ళు 1 తపా చేశారని ఏదైతే చేస్తే కోర్టు అవన్నీ కూడా రద్దు చేసి మళ్ళీ 6 నెలల లోపు నోటిఫికేషన్ విడుదల చేసి మళ్ళీ కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేయమని చెప్పింది. అనంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే రాజీనామా చేయవలసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఉద్యోగాలను కూడా అమ్ముకున్న ప్రభుత్వం ఎప్పుడు కూడా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఏపీపీఎస్సీ ఇటువంటి నిందలేదు. మరి ఏదైతే దాంట్లో ఆంజనేయులు గారు కానీ గౌతమ్ సావంగ్ గారు ఉన్నారో ఇప్పుడు వాళ్ళని కూడా ప్రలోభ పెట్టి ఈ ఉద్యోగాలు అమ్ముకునేటట్టుగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలి. యువత బతుకులతో ఆడుకుంటున్న ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి రాజీనామా చేసి యువతకి క్షమాపణ చెప్పవలసిన పరిస్థితి ఉంది. లేదంటే వీళ్ళ అక్రమాలు ఇంకా ఉన్నాయి. రేపు ప్రజలు చెప్పే తీర్పుతో వీళ్ళు మూల్యం చెల్లించుకోక తప్పదు. రేపు భవిష్యత్తులో కూడా వీళ్ళు చేసిన అక్రమాలన్నీ కూడా బయట పెడతాం జరుగుద్ది. ప్రజలు బుద్ధి చెప్తారు. ఎంతకింత మూల్యం చెల్లిపోక రాబోయే ఎన్నికల్లో వీళ్ళు మూల్యం చెల్లిపోక తప్పదని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.